హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ నాయకులకి మానవత్వమే లేదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. నిజంగానే ఇది ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. వైఎస్ఆర్సీపీ నాయకుడు పెద్ది నాని గారిని నిజంగా మనిషి కింద కూడా లెక్కేయకూడదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇదే మాట అంటారు. అవునో కాదో ముందు పెద్ది నాని గారు మాట్లాడినటువంటి ఒక మాటను మీకు వినిపిస్తాను. ఆ తర్వాత ఈ వీడియో కూడా చూపిస్తాను. రీసెంట్గా మనందరికీ తెలుసు, వరంగల్లో నిరంజన్ అనేటువంటి ఒక 17 ఏళ్ల బాలుడు ఒక వింత వ్యాధితో బాధపడుతూ నడవలేని కదలలేని ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక బాలుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి వరకు ఆ వార్త చేరింది. ఆ అబ్బాయి కోరికను పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన్ని కలిసి ఆ పిల్లోడిని ఆశీర్వదించి ఆ తీర్థ ప్రసాదాలు అంటే దేవుణ్ణి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలు కూడా తీసుకొచ్చి ఆ అబ్బాయికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళుతూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రులను కూడా ఆయనతో పాటు తీసుకువెళ్ళి అక్కడ పూజలు ఆ అబ్బాయి పేరు మీద చేపించి పంపించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఆ అబ్బాయి గురించి వైఎస్ఆర్సీపీ అంటే మానవత్వం లేనటువంటి మనుషులు పార్టీ ఏదైనా ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉందంటే ఒకప్పుడు హిట్లరు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నేనంటుంది కాదు. ఇప్పుడు నిరంజన్ చనిపోవడానికి కారణం పెద్ది నాని గారే, వైఎస్ఆర్సీపీ నాయకుడే కారణమని ఆయన తండ్రి చెప్తున్నారు. అసలు అంతలా పెద్ది నాని గారు ఏమి అనేసారంటే ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. దేనికంటే ఆయన అన్నది ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ షీటర్ చనిపోయాడు. కావాలని చంపేశారా, చనిపోలేదా లేదా ఇంకొకట ఏంటనేది తెలియదు, కానీ బస్ ఒక విషయం అయితే ప్రజెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆ ఇష్యూ మీద ఆ అబ్బాయిని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు రాలేదు, కానీ ఎక్కడో తెలంగాణలో అన్నా నాకు బాగాలేదు అంటే ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు అని ఒక మానవత్వం లేనటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పార్టీ మాట్లాడిపించిందని చెప్పాలి. అంటే శవరాజకీయాలు చేసి ఎక్కడ శవం కనబడితే అక్కడికి వెళ్ళిపోవడం వాళ్ళకి అలవాటు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే వెళ్ళిపోవాలంటే వెళ్ళలేరుగా. పవన్ కళ్యాణ్ గారికి మానవత్వం ఉంది, మనిషిగానే ఆయన ప్రవర్తిస్తారు అని చెప్పడానికే ఈ ఒక వీడియో. ఇందుకే పెద్ది నాని గారిని ఆయన ఎందుకు అన్నాడు, పెద్ది నాని గారే మా అబ్బాయి నిరంజన్ చనిపోవడానికి కారణం అని వాళ్ళ తండ్రి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. ఒక 2 days కూడా ఉంచలే పేరే నాని అంటే ఆల్రెడీ ఆ వాయిస్ వచ్చినట్టుంది. అది ఒక 200 times చూసి చాలా బాధపడ్డాడు మా బాబు. వాడు పిలిస్తే వీడు అన్న తమ్ముడు అది ఒక వాయిస్ ఇచ్చాడు కదా, అది ఒక 200 times చూసి చాలా బాధ. ఇప్పుడు ఆయన మా బాబు మా చనిపోయే కారణం కూడా పేరు నాని గారు. నేను బలబుద్ధి చెప్తాను, మళ్ళీ వినిపిస్తా వినండి. టైమ్స్ చాలా బాధ. ఇప్పుడు ఆయన మా బాబు మా చనిపోయే కారణం కూడా పేరు నాని గారు. నేను బలబుద్ధి చెప్తాను. బాబు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ వాయిస్ వల్ల మొత్తం అంత డల్ అయిపోయాడు. నన్ను అన్న ఒక మాట ఏమన్నా తెలుసా, నన్ను అన్న పర్లేదని నా దేవుడు అన్నాడు అన్నాడు. వాని వయసు ఎంత సార్, వాని వయసు ఎంత, వానికి ఎవరైనా చెప్తారా? అంత నాలెడ్జ్ ఆయన అన్నాడు అని చెప్పి ఎంత బాధపడ్డాడు తెలుసా సార్. నా దేవుడు అన్నాడు, నన్ను అన్నది ఆ వాయిస్ కూడా ఇచ్చిన రిలీజ్ చేయలే బయటికి, నా దగ్గర లేదు. నన్ను అన్న పర్లేదని పవన్ కళ్యాణ్ సార్ నన్ను అనుకున్నా చాలా బాధ ఉన్నాను, చాలా కుమిలిపోయాడు. 2 రోజులు అన్నం తినలేదు ఆ వాయిస్ ఇంకుంటా. ఆ ఊట ఆయన మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ కూడా చూసాడు. అతనికి బుద్ధి అనేది ఒకటి ఉండాలి. అతను కూడా పిల్లలు మనవరాలు ఆయన ఒక రాజకీయ వ్యక్తి. అసలు ఆంధ్రాలో ఉన్న ప్రజలు తిడితే సరిపోదు కదా, ఇక్కడ కూడా తిట్టాల. ఆయన ఒక రాజకీయంగా రాలేదు కదా, మానవత్వం బాబుకి ఏదో బాధ ఉందని చెప్పి ఆ బాధ తీర్దామని వచ్చి తప్పించి ఒక హెల్ప్ గా ఆయన ఒక రాజకీయం చేద్దామని రాలేదు. మీరు ఆల్రెడీ చూసింటారు, ఒక్క వ్యక్తి మెడల కనుమ కనబడ్డారా, ఒక్క రోడ్ల మీద బ్యానర్ కనబడ్డారా? పార్టీ పరంగా దాన్ని ఇష్యూ చేసింది ఆంధ్రాలో. ఇది నిరంజన్ తండ్రి మాట్లాడింది నిజమే కదా. ఒక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ బాబుని చూడడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, మానవత్వంతో వెళ్తే, ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఎంత చక్కగా అటు వెంకటేశ్వర స్వామి ప్రసాదం, అక్షింతలు, అనేకమైనటువంటివి అంటే వేరే వేరే దేవుళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా తీసుకువెళ్ళి ఆ అబ్బాయికి మంచి జరగాలి, ఆ అబ్బాయి బాగుండాలి అని
కోరుకుని మానవత్వంతో వెళ్ళినటువంటి మనిషి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పెర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు. వాడెవడో అంట అనేటువంటి భాష, వీళ్ళ మనుషులేనా? వీళ్ళకి మానవత్వం లేదా అని మీకు అనిపించట్లేదు? ఇప్పుడు ఆ వీడియో ఆ పిల్లోడు చూసి 200 సార్లు పైగా చూశాడట. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి అంతకు ముందు కన్నా చాలా యాక్టివ్గా ఉన్నాడని ఇదే తండ్రి చెప్పాడు. 2 రోజులు కూడా లేకుండా ఆ అబ్బాయి హ్యాపీనెస్ని నాశనం చేసినటువంటి వ్యక్తి పెర్ని నాని అనేటువంటి వ్యక్తి. తండ్రి పేరు చెప్పుకుని, తాతల పేర్లు చెప్పుకుని ఉపయోగం లేదు సార్ మీరు రాజకీయాలు చేయటం. ఏం ఉపయోగం చెప్పండి? ఇంత దిగజారి రాజకీయాలు చేయటం, ఇంత దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు సార్ మీ రాజకీయం? మానవత్వంతో కనీసం ఆలోచించలేనటువంటి మీ రాజకీయం ఈ దేశానికి, మీ మచిలీపట్నానికైనా అవసరమా? నాకు తెలిసి అవసరం లేదు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీ అబ్బాయిని తీసుకొస్తే కూడా ఆ అబ్బాయిని కూడా ఇంట్లో చక్కగా పంపించారు. నిజంగా చెప్తున్నాను కదా, మీరు అసలు మనిషి పుట్టకే పుట్టలేదేమో అనిపించింది. ఆ అబ్బాయి ఎంత కుంగిపోయి ఉంటాడు. మానసికంగా మీరు ఆ అబ్బాయిని హత్య చేశారు. పెర్ని నాని గారు మీరే చెప్తున్నా, మీరు ఆ అబ్బాయిని, నిరంజన్ని మీరు మీ మాటలతో చంపేశారు. మీరు ఎంత రాజకీయంగా మంత్రి అయి ఉండొచ్చు, ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఏదో ఓడబొడిసేనటువంటి బిల్డప్ ఇచ్చి ఉండొచ్చు, ఏమీ ఉపయోగం లేదు. ఒక పసి ప్రాణాన్ని మీరు చిదిపేశారు మీ మాటలతో. నేను చెప్తున్నాను కదా, ఆ శాపం మీకు బలంగా తగులుద్ది. అంత ఊరికనే వదు, వాళ్ళ బాధ, వాళ్ళ పిల్లాడు పడినటువంటి ఆ క్షోభ మీకు డెఫినెట్గా తగలాలి. మనిషిగా మారడానికి మీకు ఒక అవకాశం అన్న ఇవ్వాలి. చిచ్చి నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఆ తల్లిదండ్రులు కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు. ఏం బ్రతుకు సార్? ఎందుకు సార్ ఇంత దిగజారి చేయాల్సినటువంటి రాజకీయాలు సార్? సిగ్గు లేదా? మీ రాజకీయాల కోసం ఒక పసిపిల్లోడిని ఇంతలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఎవడో ఒకడు చచ్చిపోతే రౌడీ షీటర్ 23 ఏళ్ల వయసులో 24 కేసులు పెట్టుకుని సరదాగా బీరు తాగి బీరు పగలగొట్టి ఒకడిని సరదాగా గొంతు కోసేసినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పరామర్శించాలా? అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడమే దరిద్రం అనుకుంటే, అలాంటి రౌడీ షీటర్ దగ్గరికి వెళ్ళి, పైగా అలాంటి కుటుంబానికి మళ్ళీ వాడికి మీరు ఆర్థిక సహాయం కూడా చేశారు. 20 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎడమ చేత్తో ఎంగిలి మెతుకులు కూడా విసరలేనటువంటి మీరు ఒక రౌడీ షీటర్కి వాడు చనిపోతే 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక పసిపిల్లోడు హెల్త్ బాగోలేదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు. ఎందుకు సార్ మీ బ్రతుకులు చెప్పండి? ఇంత నీచమైనటువంటి రాజకీయం, ఇంత నీచమైనటువంటి బ్రతుకులు అవసరమా? మీరే ఆలోచించండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు పెర్ని నాని గారు ఎన్ని మాట్లాడినా ఓకే, కానీ ఈ ఒక్క మాటతో మీ రాజకీయ జీవితంలో మీరు అతి పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఆ పిల్లోడు మానసికంగా ఆ క్షోభతో మీరు అన్నటువంటి మాటలకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఈ శాపం, ఈ పాపం మీదే. ఈ జన్మలోనే మీకు దానికి తగ్గట్టుగా దాని ప్రతిఫలం మీరు అనుభవించి తీరతారు. గుర్తుపెట్టుకోండి.